వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గతం గుర్తులేనట్లు నటిస్తూ జీవన ఇందుమతికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మమ్మ. అసలు పద్మమ్మ ఇందుమతికి జీవనకి ఏ విధమైనటువంటి షాక్ ఇచ్చింది? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక దానికన్నా ముందు మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో ఎపిసోడ్స్ అన్నీ టైం టు టైం వచ్చేస్తాయి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అలాగే అప్డేట్స్ అన్నీ మీకు రావాలి అంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి. ఇక లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో ఏ మాత్రం మిస్ కాకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా అయితే చెప్పేస్తాను. ఈరోజు సీరియల్లో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. అండ్ మనకి పద్మమ్మ ఇందుమతికి జీవనకి అసలు ఊహించని షాక్ అయితే ఇచ్చింది. ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అయ్యి నిజం మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది కూడా. సో విషయంలోకి వెళ్తే కనుక ఇక ఇందుమతి అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది, ఇక ఆలస్యం చేయకూడదు, ఈ విషయం ఆనంది వరకు వచ్చింది కానీ జీవన ఏదో ఒక విధంగా ఆపింది. ఈ విషయంలో ఇక మాకు ఉన్న ఒకే ఒక థ్రెట్ ఎవరు అంటే పద్మమ్మ. ఎందుకంటే ఇప్పట్లో ఆనంది ఆదిత్యాలైతే నిజం చెప్పరు జ్యోతికి, ఖచ్చితంగా ఈ విషయంలో సందేహమే లేదు. కానీ పద్మమ్మని ఆపడం మాత్రం మా వల్ల కాదు. కాబట్టి అసలు పద్మమ్మ ఉండకుండా చేయాలి. దాన్ని గనక లేకుండా చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరికినట్లే అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకున్నట్లుగానే ఇంకా సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఎవ్వరూ లేకపోవడంతో పద్మమ్మని చంపేయడానికని చెప్పేసి తన మీదకి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంకా ఇదిలో ఒక్కసారిగా పద్మమ్మ కింద పడిపోద్ది. మంచం మీద నుంచి కింద పడిపోయేసరికి ఇంకా ఒక్కసారిగా స్పృహలోకి వస్తున్నట్లు ఇచ్చేసిద్ది పద్మమ్మ. ఇక దాంతో ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏంటిది, నేనేం చేశాను? నేను చంపేద్దామని ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా మెలకువలోకి వచ్చేసింది ఏంటి? అయ్యో, ఇప్పుడు ఎలా అయినా సరే దీన్ని చంపేయాలి అని చెప్పేసి ఇంకా అలాగే వచ్చేస్తుంటే ఇంకా సింహాద్రి వస్తూ ఉంటాడు. అలికిడి వస్తుంది. ఇక సింహాద్రి వస్తుండడం చూసిన ఇంకా ఇందుమతి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి, అమ్మో ఇప్పుడు గనక ఈ విషయంలో సింహాద్రికి విషయం తెలిసిందంటే నేను చంపడానికి వచ్చానని ఇక ఏమాత్రం నన్ను బేర్ చేయడు, ఖచ్చితంగా నన్ను కూడా చంపేస్తాడు, ఎందుకు వచ్చింది ఈ విషయంలో, ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి ఇక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక అప్పుడు వెనక నుంచి వెళ్ళిపోద్ది ఏం చేయలేక. ఇందుమతి వెళ్ళిపోయిన తర్వాత సింహాద్రి వస్తాడు. సింహాద్రి వచ్చే టైంకి ఇంకా పద్మమ్మ కింద పడిపోయి ఉండడం చూసి ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి, అయ్యో పద్దాలు ఏమైంది, లేగు, ఏంటి నువ్వు స్పృహలోకి వచ్చావా? అయ్యో ఎంత మంచి గుడ్ న్యూస్, ఇది నేను వెంటనే ఆనందికి చెప్పాలి అని చెప్పేసి కుట్టికి చెప్పాలి అని చెప్పేసి వెంటనే ఆనందికి చెప్తాడు. ఫోన్ చేసి, అమ్మా ఆనంది నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పి అనేసరికి, చెప్పు నాన్న ఏంటి విషయం అని అంటే, లేదమ్మా పద్దాలు నిద్రలేసింది, అదే కోమాలో నుంచి బయటకు వచ్చింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న, నిజంగానా? అమ్మ నిద్రలోకి వచ్చిందా, మెలకువలోకి వచ్చిందా అంటే, అవునమ్మా మెలకువలోకి వచ్చింది, నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరరా అల్లుడు గారిని తీసుకొని అని చెప్పి అంటే, సరే నాన్న నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మీ అల్లుడు గారిని తీసుకొని నేను ఈ విషయం చెప్పి ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. ఇక మరో పక్క డాక్టర్ గారు, ఇక మా ఆవిడ కోమాలో నుంచి వచ్చింది, ఒక్కొక్కసారి మీరు తొందరగా అర్జెంటుగా ఇంటికి రావాలి, ప్లీజ్ తొందరగా రండి అని చెప్పేసి అనేసి ఇంకా సింహాద్రి అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక పద్మమ్మని మంచం మీద పడుకోబెట్టి ఇక అంతా కొంచెం ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక స్పృహలోకి వచ్చేసరికి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఇక ఆనంది అలాగే ఆదిత్య వచ్చేస్తారు. ఆ మరోపక్క డాక్టర్ కూడా వస్తాడు. డాక్టర్ వచ్చిన తర్వాత అమ్మ అని చెప్పేసి ఇంకా అలా ఆనంది ఏమో వచ్చేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకప్పుడు డాక్టర్ ఏమో మొత్తం చెక్ చేస్తాడు. నిజంగా ఈవిడికి చాలా మంచి లక్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే కొమాలో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా స్పందిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి నెల రోజుల్లో వస్తే ఒక్కొక్కళ్ళకి సంవత్సరాలు పడుతుంది. కానీ ఈవిడికి చాలా త్వరగానే ఎందుకయిందో ఏంటో ఏదో షాక్ నుంచి బయటకు వచ్చినట్టు అయ్యింది అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మీరు కాకపోతే కొంచెం ఈవిడ్ని అబ్జర్వేషన్లో ఉంచాలి, ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఇక ఈ లోపు ఆనంది వచ్చింది. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పేసి అడుగుతుంది. పద్మమ్మేమో ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది వచ్చి, అమ్మ నిజంగా నువ్వు మళ్ళీ ఇలా ఉంటావని అస్సలు అనుకోలేదమ్మా, నువ్వు స్పృహలోకి రావాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను తెలుసా, నీకోసం నేను ఎంతలావే ఇచ్చేసానో తెలుసా, అమ్మ నేను నీ బిడ్డనమ్మా, వచ్చేసానమ్మా,
నా వంక చూడమ్మా అని చెప్పేసి ఇంకా ఆనంది అంటూ ఉంటే పద్మమ్మ ఏం మాట్లాడకుండా అలా దిక్కులు చూస్తూ ఉంటుంది, కొంచెం అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ అంటాడు, ఇక అమ్మ అలా కాదు, ఆవిడికి మెలకు వచ్చింది కానీ స్పృహలోకి వచ్చింది కానీ ఇంకా ఏంటి అనేది అర్థం కావట్లేదు, నాకు తెలుసు ఆవిడ గతం మర్చిపోయినట్టుంది, అందుకే మిమ్మల్ని ఎవరిని కూడా గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఇక ఆ మాటకి మళ్ళీ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఏదేమైనా కొంచెం స్పృహలోకి అయితే వచ్చింది కదా, కోమాలోనే ఉండకుండా, కాబట్టి అదే చాలు మాకు అని చెప్పి సింహాద్రి కూడా అంటాడు. ఈలోపు జ్యోతి సూర్యులకు కూడా విషయం తెలిసిద్ది సింహాద్రి చెప్పడంతో. ఇక వాళ్ళు వస్తారు, ఇందుమతి జీవన అందరూ వస్తారు. వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు సింహాద్రి ఏమో ఏది ఏమైనా కూడా నా భార్యకి నేను గుర్తుంటాను అని చెప్పేసి, పద్దాలు నేను నీ బెనిమిట్ని సింహాద్రిని, నన్ను గుర్తుపట్టావా అది ఇది అని చెప్పి అంటుంటే ఎవరు మీరు అని చెప్పి అంటది. దాంతో ఇంకా సింహాద్రి కూడా బాధపడతాడు. చెప్పాను కదండి, మీ ఆవిడికి స్పృహలోకి అయితే వచ్చింది కానీ ఆవిడికి ఎవరు ఏంటి అని ఇంకా గుర్తులేదట్టుంది, ఆవిడ పూర్తిగా గతం మర్చిపోయినట్టుంది, ఈ టైంలో ఆవిడని స్ట్రెయిన్ చేశారనుకో ఆవిడ బ్రెయిన్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి ఆవిడ ప్రాణాన ఆవిడని వదిలేయండి, ఆవిడకి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే మిమ్మల్ని గుర్తుపడుతుంది, లేదా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందేమో నేను మా పై డాక్టర్లని అడుగుతాను అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటకి ఇందుమతికి విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది. అమ్మయ్య, ఇప్పటికీ మనం అనుకున్నది జరిగిందే బాబు, లేకపోతే ఇదంతా కూడా మళ్ళీ మన మెడకు చుట్టుకునేది, ఈ పద్మమ్మని చంపడానికి వచ్చిన నాకు ఇదంతా కూడా ఏంటా అనుకున్నాను, స్పృహలోకి వచ్చింది ఇప్పుడు మన గురించి చెప్పేస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు దానికి మొత్తానికి గతం గుర్తులేదట, అమ్మయ్య ఈ దెబ్బతో ఇక మనకి ఇంక ఏ సమస్య లేదు అని చెప్పేసి ఇక జీవనాను ఇందుమతి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు పద్మమ్మ వాళ్ళ వంక చూస్తుంది కానీ ఏమీ తెలియనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఇంకా బాధపడుతూ ఉంటుంది, ఆనంది ఆదిత్య వాళ్ళేమో. ఇక ఆ తర్వాత జ్యోతి అంటది, ఇక తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, రెస్ట్ తీసుకోవాలి తను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆవిడ ఈరోజే కదా మళ్ళీ స్పృహలోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెట్టడము, పదండి మనం అయితే వెళ్దాము అని చెప్పేసి అంటది. అంటే ఇంక సరే అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఏమో హాల్లోకి వెళ్ళిపోతారు. ఇక ఇందుమతి జీవన ఇద్దరే ఉండి ఇంకా ఇందుమతి ఏమో పద్మమ్మ దగ్గరికి వచ్చి, అయ్యో పద్మమ్మ, ఎంత పెద్ద ఘోరం జరిగిపోయింది, అసలు నిన్ను చంపుదాని వచ్చిన నాకు నువ్వు స్పృహలోకి వచ్చేటప్పటికి ఎంత భయపడ్డానో తెలుసా, నీకు స్పృహలోకి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేసి ఇక ఆనంది గురించి కూడా పుట్టుక గురించి నిజం చెప్పేస్తావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదంటే నమ్ము, కానీ ఈలోపే నువ్వు గతం మర్చిపోయావా, నిజంగా ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను తెలుసా నేను, ఎందుకంటే ఇక అన్ని వైపుల నుంచి జీవనే ఆ ఇంటి వారసురాలు అని ఇక ఎక్కడా కూడా తెలియదు, ఇక ఈ విషయంలో ఏది మాకు నెగటివ్గా జరగదన్నమాట, పోనీలే పాపం నువ్వు ఇప్పటికన్నా ప్రాణాలతో ఉన్నావు, లేకపోతే చచ్చిపోయి చాలా రోజులు అయి ఉండేది, అయినా పద్మమ్మ నీ అదృష్టం ఏంటే ఇలా కలిసొచ్చింది, అసలు నువ్వు ఆనందంగా ఉండాల్సిన దానివి, నిజం తెలుసుకున్నావు, ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు, ఇప్పుడు స్పృహలో ఉన్నదానివి అలాగే కోమాలో ఉన్నదానివి అలాగే పైకి పంపించేద్దామని చూస్తే ఇప్పుడేమో నువ్వు ఇలా బయటపడ్డావు, కానీ ఏం ప్రయోజనం చెప్పు, గతం మొత్తం మర్చిపోయావు, ఇప్పుడు ఆనందియే ఈ ఇంటి అసలు వారసురాలని, జ్యోతి సూర్యల కన్న కూతురు అని ఎవ్వరికీ చెప్పలేవు పాపం, జీవనని నేనే మార్చాను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకొని చాలా తప్పు చేశావు, అందుకే నువ్వు ప్రాణాలతో బయటపడలేదు, ఆ రోజే నిన్ను చంపే ప్రయత్నంలో వాళ్ళు అడ్డు రాకపోయిండుంటే ఖచ్చితంగా ఆ రోజే నీ ప్రాణం పోయి ఉండేది, ఇక ఏ సమస్య కూడా ఉండేది కాదు, కాబట్టి ఇప్పటికన్నా నీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ మా విషయాల్లో జోక్యం చేసుకోకు, ఇప్పటికైనా అర్థమైంది కదా, అయినా ఇంకేం అర్థమవుతుందిలే, నువ్వు ఉన్న గతాన్నే మర్చిపోయావు, ఇంకేముంటుంది చెప్పు నీకు అని చెప్పేసి జీవన అలాగే ఇందుమతి పద్మమ్మ ముందే మాట్లాడుకునేసరికి ఇక ఈలోపు ఫస్ట్ జ్యోతి సూర్య వెనక నుంచి వస్తారు, వెనక్కి నుంచి చూసి ఎవరో వస్తున్నారని గమనించిన జీవనేమో మాట మార్చేసిద్ది, అయ్యో పద్మమ్మ నిజంగా నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జ్యోతి సూర్యాలను చూసి షాక్ అయిపోతారు, ఇదేంటి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి.
ఇక అప్పుడు ఆనంది, ఆదిత్య, అలాగే సింహాద్రి వీళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇందుమతి అలాగే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా జ్యోతమ్మ అని చెప్పేసి పద్మమ్మ అంటది. ఇక ఆ మాటకి జ్యోతికి చాలా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా జ్యోతమ్మ, నీ కన్న కూతురు ఎవరు అన్నది నీకు అర్థమైందా? నేను ఎన్నోసార్లు నీకు నిజం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ వీళ్ళిద్దరూ కూడా నన్ను చెప్పనివ్వలేదు. నన్ను చంపే ప్రయత్నం చేశారు జ్యోతమ్మ. అందుకే నేను ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాను. చూడు, ఏం జరిగినా సరే ఈ విషయంలో నేనేం చేయలేకపోయాను. నన్ను కోమాలోకి పంపించడానికి కూడా కారణం వీళ్లే. ఆ రోజు నా మీద దారుణంగా హత్య ప్రయత్నం చేశారు. దేవుడి దయ బావుండి నా అదృష్టం తోడయి నేను ప్రాణాలతో బయటపడగలిగాను. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కూడా నేనేం చేయలేకపోయాను. ఆనంది మీ కన్న బిడ్డ జ్యోతమ్మ. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ జీవన అసలైన జీవన కాదు. ఇదిగో ఈ ఇందుమతియే తన సవతి కూతుర్ని తీసుకొచ్చి మీ ఇంటికి యువరాణిని చేయాలని ప్రయత్నించింది. నీ కన్న బిడ్డని నీకు దూరం చేసింది. చిన్నతనంలో తను ఎన్నో కష్టాలు పడింది. దానంతటికి కారణం నీ ఇందుమతియే, ఈ ఇందుమతియే అని చెప్పి అనేసరికి జ్యోతికి విపరీతమైన కోపం వచ్చి ఇక ఇందుమతి చెంప పగలగొడుతుంది. అంతేకాదు జ్యోతమ్మ, నన్ను చంపే ప్రయత్నమే కాదు, ఆనందిని కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎంతో దారుణంగా బాధ పెట్టారు. ఇంత దారుణంగా వాళ్ళు బాధ పెడతారనుకోలేదు. నీకు విషయం తెలుసా జ్యోతమ్మ, ఈ నిజం కేవలం ఇందుమతి అమ్మకే కాదు, అదిగో జీవనకు కూడా తెలుసు. జీవనకి అన్నీ తెలుసు. నీ కూతురు కాదని, ఆనందియే నీ కూతురని, ఇలా ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఆనందికి కూడా ఈ విషయం తెలుసు జ్యోతమ్మ అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతి. ఏంటి, ఆనందికి కూడా నేను తన కన్న తల్లిని అని తెలుసా అని చెప్పి అడుగుతుంది. అవును జ్యోతమ్మ, నువ్వే తన కన్న తల్లివి అని ఆనందికి కూడా తెలుసు అని చెప్పి అనేసరికి ఆనంది దగ్గరికి వెళ్ళి నేను నీ కన్న తల్లిని అని నీకు తెలుసా అమ్మా అని చెప్పి అంటే తెలుసమ్మా అంటది. మరి నాకెందుకు చెప్పలేదమ్మా అంటే నీకు నేను తల్లి అని పిలిస్తే అమ్మ అని పిలిస్తే నీకు గండం అని చెప్పారమ్మా. అందుకే నేనేం చేయలేకపోయాను, నేను బాధ పెట్టలేకపోయాను. నా వల్ల నీకు ప్రాణానికి ఎటువంటి హాని కలగకూడదు. అందుకే నేను నీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు జీవనకి అమ్మా నాన్న లేరు, అందుకే మిమ్మల్నే ఇచ్చేశాను అని చెప్పి అంటే ఇంకప్పుడు కానీ జీవనకి అన్నీ తెలుసు, కావాలని ఆనంది నోరు మూయించేసిందని ఇక తెలుసుకుంటారు. తెలుసుకునేసరికి ఇంకప్పుడు జీవన నువ్వు అసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? నీ తోటుదే కదా అది, ఆనందిని నువ్వు ఎందుకు అంత కక్ష కట్టుకున్నావు తన మీద అని చెప్పేసి అంటారు. అనేసరికి ఇంకప్పుడు జీవన ఏం మాట్లాడదు, ఇందుమతి కూడా ఏం మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడు ఇందుమతి, నువ్వు ఏం మాట్లాడతావో ఇందాకటి దాకా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు గతం ఏమీ గుర్తులేదని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడు, జ్యోతమ్మ వినడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి ఇందుమతికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. సూర్య కూడా వచ్చి అసలు మీరు మనుషులేనా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? మేమేం అన్యాయం చేశాం మీకు, మేమేం పాపం చేశాం మీకు ఉన్న దాంట్లోనే ఎంతో బాగానే చూసుకున్నాం కదా. జీవన, నీకు ఏ రోజైనా ఎందులోనైనా నేను తక్కువ చేశానా? కానీ నువ్వు నా కన్నబిడ్డవి కాదు అన్న సంగతి నీకు తెలిసి కూడా నాకు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఆనంది నా కన్న కూతురా, నా కన్న కూతురు అయినప్పుడు తను కూడా నాకు చెప్పలేకపోవడానికి కారణం ఉంది అంటుంది. కానీ మీకు తెలిసినా కూడా మీరు చెప్పలేదు. ఎంత అన్యాయంగా చేశారమ్మా, నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారా అని చెప్పేసి ఇంక కుమిలిపోతూ ఉంటాడు సూర్య. ఆ మాటకి ఇంకా పద్మమ్మేమో మీరు ఊరుకోండి సూర్యబాబు, మీకు ఏ పాపం తెలియదు కదా, అందుకే మిమ్మల్ని ఆ భగవంతుడు చాలా బాధ పెట్టాడని నాకు తెలుసు. కానీ ఇక మీదట బాధ పెట్టడు. ఒకవేళ ఇప్పుడు నన్ను ఆ భగవంతుడే స్పృహలోకి తెచ్చాడేమో. ఇదిగో ఇప్పుడు కూడా నేను స్పృహలోకి వచ్చేసి మీకు ఎక్కడ నిజం చెప్పేస్తానోనని ఈ ఇందుమతి నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చింది. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది అని అంటారు కదా, ఆ విధంగానే ఈ ఇందుమతి నన్ను చంపడానికే వచ్చింది. కానీ దేవుడి దయ బాగుండి నేను బ్రతికిపోయాను, నాకు స్పృహ వచ్చింది, కోమాలో నుంచి కూడా బయటకు వచ్చి మీకు వెంటనే నిజం చెప్పగలిచాను అని చెప్పేసి ఇంకా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంది ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, నిజం మొత్తం తెలిసిపోయింది జ్యోతి సూర్యలకి అని చెప్పేసి. ఇక అప్పుడు తనని దగ్గరికి తీసుకుంటుంది ఆనందిని. ఇక జ్యోతి అయితే దగ్గరికి తీసుకొని నేను ఒప్పుకోను అని అంటది. ఇంక ఇందుమతి,
నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి నీకేం సంబంధం? అసలు నిజానికి నిన్ను ఇప్పటికే చంపేయాలి. కాకపోతే నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి, మనిషిని కాబట్టి నిన్ను ఏమీ చేయనివ్వకుండా ఊరుకుంటున్నాను అని అంటే సూర్య అంటాడు, మిమ్మల్ని నేను అంత తేలిగ్గా వదలను, నిన్ను ఖచ్చితంగా జైలుకి శిక్ష విధించేలా చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక వదిలేండి, అలాంటి మనుషులతో మనకెందుకు అని చెప్పి జ్యోతి అంటది. లేదు లేదు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాల్సిందే జ్యోతి, లేకపోతే మనలాంటి వాళ్ళ అమాయకుల ప్రాణాలని, అమాయకుల మనసుల్ని ఇంకా హర్ట్ చేస్తూనే ఉంటుంది ఆవిడ. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఈ ఆస్తి కోసం ఇంత పెద్ద పన్నాగం పన్నావా? ఆస్తే కావాలని అడిగితే నీకు ఇవ్వకుండా ఉంటామా? అందుకని నువ్వు మమ్మల్ని మా కూతురు నుంచి దూరం చేస్తావా? అసలు నువ్వు మనిషివే కాదు అని చెప్పేసి ఇక పోలీసులకి ఫోన్ చేస్తారు. పోలీసులకు ఫోన్ చేస్తే ఆనంది అంటది, వదిలేయండి నాన్న, అలాంటి వాళ్ళని మనం శిక్షించక్కర్లేదు, ఆ భగవంతుడే శిక్షిస్తాడు. ఇక మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి మన ఇంటి పరువుని మనమే పోగొట్టుకోవడం ఎందుకు? కాబట్టి ఇంకా ఆవిడని అలా వదిలేయండి, ఆవిడ మానాన ఆవిడే పోతుంది అని చెప్పి అనేసరికి ఇందుమతికి చాలా కోపం వచ్చేస్తుంది. లేదు, నేను ఈ విషయంలో ఒప్పుకోను, నేను ఈ జీవనని ఈ ఇంటి నుంచి వెళ్ళనివ్వను, ఈ జీవననే ఈ ఇంటి వారసురాలు, ఈ ఆనంది ఇంటి వారసురాలుగా ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటది. నువ్వెవత్తి ఒప్పుకోకపోవడానికి అని చెప్పి అంటది ఇంకా పద్మమ్మ. ఇక ఆ మాటకి ఇందుమతికి కోపం వస్తుంది. నన్ను ఎవరు వే అంటావా అంటే, అవును, నువ్వు చేసిన పాపాలు ఇంకా పండలేదనుకుంటాను, అందుకే ఇంకా నోటి నుంచి ప్రాయశ్చిత్తం లేకుండా ఎలాగంటే అలా అంటున్నావు. ఎప్పటికన్నా నువ్వు చేసిన తప్పుకి ఒప్పుకొని ఆనందిని జ్యోతి సూర్యులకు అప్పగించాల్సింది పోయి వాళ్ళని ఇంకా బాధపడుతున్నావు. నువ్వు ఇంత దారుణంగా నువ్వు బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటది పద్మమ్మ. నువ్వు కూడా మాట్లాడేదాని అయిపోయావా అని అంటది. ఇక అప్పుడు సింహాద్రి అంటాడు, అమ్మా ఇంక వదిలేయండి అమ్మా ఈ గొడవ, ఎందుకంటే ఆనంది చిన్నతనం నుంచి మాలాంటి వాళ్ళ ఇంట్లో పెరిగి చాలా బాధలు పడింది పాపం ఫైనాన్షియల్గా, కానీ ఎప్పుడు కూడా దానికి ప్రేమని మాత్రం కొదవ చేయలేదు, దాన్ని ప్రేమగానే పెంచుకున్నాము. కానీ ఎంత పెంచుకున్నా కూడా కన్నతల్లి కన్నతండ్రి ప్రేమ వేరు, ఇది వేరుంటుంది. కాబట్టి ఇప్పటికన్నా ఆనందికి తన కన్న తల్లి తండ్రి ఎవరో తెలిసింది, అదే చాలు మాకు, ఈ విషయంలో దాని ఆనందాన్ని పోగొట్టద్దమ్మా ఇందుమతి అని చెప్పేసి బతిమలాడుతున్నట్టు మాట్లాడతాడు సింహాద్రి. ఇక ఆ మాటకి ఇందుమతికి కోపం వచ్చి, నువ్వెవడరా చెప్పేది, నువ్వు కూడా చెప్పేవాడివి అయిపోయావు నాకు, ఈ విషయంలో నేను ఎక్కడి దాకానే వెళ్తాను, జీవనకి అన్యాయం చేస్తానంటే నేను ఒప్పుకోను అని చెప్పి అనేసరికి సూర్య అంటాడు, జీవనకి నేను అన్యాయం చేయను, ఎంతన్నా దాన్ని మేము కూతురుగా అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నాము, కాబట్టి తనకి ఎటువంటి అన్యాయం చేయము, ఈ ఆస్తిని 2 భాగాలుగా చేసి జీవనకి అలాగే ఇక ఆనందికి ఇస్తాము అని చెప్పి అంటే, నో నేను ఒప్పుకోను అని అంటది జీవన. అసలు అదేంటి, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అంటే ఆనంది అంటది, లేదు నేను మొత్తం ఆస్తి కావాలంటే జీవనకే ఇచ్చేయండి, నేనేం మీ ఇంటికి ఆస్తి కోసం రావట్లేదు, నాకు కావాల్సింది నా కన్న తల్లి నా కన్న తండ్రి, వాళ్ళ ప్రేమ కావాలనుకున్నాను, వాళ్ళ ఆదరణ కావాలనుకున్నాను, వాళ్ళ అభిమానం కావాలనుకున్నాను తప్ప నాకు ఈ ఆస్తి ఏమీ వద్దు అని అనేసరికి జీవన ఏం మాట్లాడదు. అలా ఏం కుదరదు, వీళ్ళకి బుద్ధి రావాలి అంటే అసలుకి ఇందుమతితో పాటు ఇప్పుడు జీవనను కూడా బయటికి పంపించాల్సిందే అని చెప్పేసి జ్యోతి అంటది. ఇక దాంతో ఒక్కసారిగా జీవన అలాగే ఇందుమతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇందాక కాసేపు నోరు మూసుకొని ఉండుంటే బాగుండేది అని చెప్పి ఇంకా జీవన కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు జీవన ఇంకా వద్దండి వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో ఉంచొద్దు, ఎందుకంటే తెలియక తప్పు చేస్తే వేరు, కానీ జీవన తెలిసి తప్పు చేసింది, ఆనంది నా కూతురని తెలిసినా కూడా నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు, అలాంటి దాన్ని మనం క్షమించకూడదు, దాన్ని పంపేయండి ఇంట్లో నుంచి అని అనేసరికి ఇంకా ఇందుమతి అలాగే జీవన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఆనందిని దగ్గరికి తీసుకొని ఇంకా జ్యోతి సూర్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్స్లో జీవన అలాగే ఇందుమతి ఆనంది మీద ఇంకెలాంటి కుట్రను చేస్తారు? ఓ పక్క అత్తారింట్లో, మరో పక్క పుట్టింట్లో తన అస్తిత్వాన్ని కోల్పోయిన జీవన ఏం చేస్తుంది? ఇప్పుడు ఆనంది మీద పగ సాధిస్తుందా లేదా? అసలు ఇదంతా తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రావాలి అంటే మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మిస్ చేయకండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ మిస్ అవుతారు. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల కూడా మీ సపోర్ట్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇక చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఈ సీరియల్కి సంబంధించిన ఏదైనా అభిప్రాయాలు ఉంటే మాకు